హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఆగస్ట్ 19th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు 25 కోట్లకు పైగా రైతులు ఈ సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్ లో చూసాము. ఆ కంటెక్స్ట్ లో రెండు స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది నేలలోని పోషకాల వివరాలను మాత్రమే కవర్ చేస్తుంది, కానీ భౌతిక పరిమితులను కాదు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఈ సాయిల్ హెల్త్ కార్డులో సుమారు 12 రకాల పారామీటర్స్ మెజర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మైక్రో మరియు మ్యాక్రో న్యూట్రియంట్స్ తో పాటు ఫిజికల్ పారామీటర్స్ ని కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డులో మెన్షన్ చేస్తారు. ముఖ్యంగా pH వాల్యూ కావచ్చు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ వాల్యూ కావచ్చు, ఆర్గానిక్ కార్బన్ లాంటి ఈ ఫిజికల్ మెజర్స్ కూడా ఇందులో ఉంటాయి. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ మనకి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 2022-2023 నుండి సాయిల్ హెల్త్ కార్డు పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో విలీనం చేయబడింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము ఈ సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో విలీనం చేయడం జరిగింది అని. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? 1 రాంగ్, 2 కరెక్ట్. బి 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు S&P క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క న్యూ క్రెడిట్ రేటింగ్ భారతదేశానికి సంబంధించి ఇప్పటి వరకు BBB- ఉంటే దానిని BBB కి చేంజ్ చేయడం జరిగింది 18 సంవత్సరాల తర్వాత. సో ఆ క్లాస్ లో మనం చెప్పుకున్నాము. అయితే ఆ టాపిక్ మీద మరికొంత డీటెయిల్డ్ గా చెప్పమని కమెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు కొంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కంటెక్స్ట్ ఏంటి అంటే, మనకి S&P అనే సంస్థ భారతదేశం యొక్క క్రెడిట్ రేటింగ్ ని BBB కి చేంజ్ చేసింది. ఇప్పటి వరకు BBB- అనే ఉండేది, దీనిని BBB కేటగిరీకి చేంజ్ చేసింది. అయితే దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు దీనిని చేంజ్ చేయాల్సి వచ్చింది, ఇలాంటివి చూసే ముందు అసలు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. దానికంటే ముందు చిన్న కంపారిజన్ చూద్దామండి. ఒక మూవీ రిలీజ్ అయింది అనుకోండి, జనరల్ గా మనం ఏం చేస్తాము, ఈ మధ్య కాలంలో ఆ మూవీ రివ్యూ ఎలా ఉంది, ఆ మూవీ యొక్క రేటింగ్ ఎంత వచ్చింది అనేది చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీకి 3/5 వచ్చింది అనుకోండి, జనరల్ గా చాలా బాగుంది, గుడ్ స్కోరింగ్, సో కాబట్టి ఈ మూవీ చూడొచ్చు అనే ఒక అభిప్రాయం అనుకుంటుంది. లేదా 3.5 గానీ 4 గానీ వచ్చింది అనుకోండి, ఎక్సలెంట్ మూవీ, ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. లేదు, కొన్ని సార్లు మూవీ బాగాలేనప్పుడు ఈ మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, అరౌండ్ 1 గానీ 2 గానీ ఇస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎందుకులే డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ఏ ఓటీటీలోనో వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటాము. సో ఇక్కడ పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నవి అంటే 1 గానీ 2 గానీ రేటింగ్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నాం మనము, ఈ మూవీ బాగాలేదు కాబట్టి ఆ మూవీకి వెళ్ళొద్దు. అలానే 3 గానీ 4 గానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనము, మూవీ చాలా బాగుంది, ఏదో ఒకలాగా మనము ఆ మూవీకి వెళ్ళాలి. సో ఈ ఫ్లక్చువేషన్స్ ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఈ మూవీ రేటింగ్ ఇచ్చే సంస్థలు. మనము కొన్ని రెప్యూటెడ్ ఉంటాయి, కొంతమంది బయాస్డ్ గా ఇవ్వచ్చు, కానీ అన్బయాస్డ్ గా ఇచ్చే సంస్థల యొక్క మూవీ రేటింగ్ ని బట్టి మూవీకి వెళ్ళాలా లేదా అనేది కొంతమంది డిసైడ్ అవుతూ ఉంటారు. సో సేమ్ కాన్సెప్టే ఇక్కడ కూడా. ఇక్కడ మూవీ ప్లేస్ లో ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అనేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క బలాబలాలని మరియు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రోగ్రెస్ ని అంచనా వేస్తూ క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఇస్తాయి. ఈ క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి అండి, ఒక దేశంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయా లేదా నష్టాలు వస్తాయా లాంటి వాటిని ఒక అంచనాగా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ యొక్క రేటింగ్ ని చూసి మనము డిసైడ్ అవ్వచ్చు. మరి ఎవరిస్తారు ఈ క్రెడిట్ రేటింగ్స్ అంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి. చాలా సంస్థలు ఉండవచ్చు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, అయితే గ్లోబల్ గా కొన్నిటిని మనము ప్రామాణికంగా కన్సిడర్ చేస్తాము. లైక్ S&P కావచ్చు, ఫిచ్ కావచ్చు, మూడీస్ కావచ్చు. ఇలాంటి గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన రేటింగ్ ని చాలా దేశాలు ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇక్కడ చూడండి, ఈ S&P సంస్థ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏ విధంగా ఉండవచ్చు, ఏఏఏ, AA+, AA. సో ఈ విధంగా మనకి వివిధ కేటగిరీలలో ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశం BBB- కేటగిరీలో ఉంటే 18 సంవత్సరాల తర్వాత BBB కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. అంటే ప్రస్తుతము మనము BBB స్టేబుల్ అవుట్లుక్ కేటగిరీలో ఉన్నాము.
రేటింగ్ డిస్క్రిప్షన్ వచ్చి మనకి లోయర్ మీడియం గ్రేడ్, అంటే పెట్టుబడి పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు, కానీ రిస్క్ తక్కువగా ఉంటుంది అనేది ట్రిపుల్ బి కేటగిరీలో మనం చూడవచ్చు. అదే ఒక దేశం యొక్క కేటగిరీ డి గాని, ఎస్డి గాని, ఆర్డి గాని ఇలాంటి కేటగిరీలలో ఉన్నాయనుకోండి, డిఫాల్ట్ అంటే మీరు పెట్టుబడి పెడితే మీకు ఏమీ మిగలదు, మీ డబ్బులు పోవడం తప్ప. సో ఒకవేళ ఒక దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ ట్రిపుల్ ఏ ఉందనుకోండి, ప్రైమ్, చాలా రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి మీకు, చాలా నమ్మకంగా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు ఆ దేశంలో. సో ఇలాగా ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు రేటింగ్ ని బట్టి పెట్టుబడుల యొక్క రిస్క్ ని అంచనా వేయొచ్చు. అలానే మూడీస్ కి చూడండి, ఏఏఏ, ఏఏ1, ఏఏ2, ఏఏ3 ఇలాగా కేటగిరీస్ ఉంటాయి. భారతదేశానికి రేటింగ్ ప్రజెంట్ బిఏఏ3. సో ఇది ఈ కేటగిరీలో ఉన్నాం మనము. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లోనే ఉన్నాము. సో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అలానే స్పెక్యులేటివ్ గ్రేడ్ అని డివైడ్ చేయడం జరిగింది మూడీస్ రేటింగ్. ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లో ఉన్న దేశాలలో పెట్టుబడులు పెట్టవచ్చు, రిస్క్ తక్కువగా ఉంటుంది, లాభాలు బాగానే వస్తాయి అనేది మూడీస్ యొక్క అంచనా. అలానే బిఏఏ1, బిఏ2, బిఏ3, సిఏఏ1 ఇలా ఉంటే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, లాభాలు తక్కువగా ఉండవచ్చు అనేది ఒక అంచనా. సో ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రస్తుతం S&P భారతదేశాన్ని ట్రిపుల్ బి మైనస్ నుంచి ట్రిపుల్ బికి చేంజ్ చేయడం జరిగింది. అలానే ఫిచ్ అయితే ప్రస్తుతం ట్రిపుల్ బి మైనస్ లోనే ఉంది. మూడీస్ BAA3 కేటగిరీలో ఉంది. మూవీ రివ్యూ కూడా చూడండి, ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కో విధంగా ఇస్తూ ఉంటుంది. ఒకటి 3.5 ఇస్తే ఒకటి 3 ఇస్తుంది, లేదా ఒకటి 3.25 ఇస్తుంది. సో అలాగా ఇక్కడ కూడా ఈ సంస్థలు కొంత వేరియేషన్ ని చూపిస్తూ ఉంటాయి. ఓకే, కమింగ్ టు టుడేస్ సెషన్. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన. ఈ ఆర్టికల్ భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ని తొలగించడానికి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్ష కూటమి ప్రయత్నిస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, చిన్న నేరాలకు శిక్ష నుండి ఊరట. ఈ ఆర్టికల్ మనకి జన్ విశ్వాస్ బిల్ 2.0 గురించి తెలియజేస్తుంది. ఇది మనకి గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, కేంద్ర ప్రభుత్వ రుణం 200 లక్షల కోట్లు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క సార్వభౌమ రుణం గురించి, అంటే సోవరెన్ డెట్ గురించి వివరించడం జరుగుతుంది. దీనితో పాటు రాష్ట్రాల యొక్క డెట్ కూడా మనం చూడవచ్చు. టోటల్ 200 లక్షల కోట్ల భారం అనేది భారతదేశం మీద ఉంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ప్రజా సంక్షేమానికి జిఎస్టి సంస్కరణ. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జిఎస్టిలో రిఫార్మ్స్ ని తీసుకువస్తున్నామని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టి స్లాబ్స్ ని కుదిస్తూ 2 స్లాబ్స్ కి పరిమితం చేయడం మనం చూడవచ్చు. సో ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలానే ఫిఫ్త్ వన్, 2040లో చందమామ పైకి భారత వ్యోమగామి. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క భవిష్యత్ మిషన్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, సముద్ర తాపంతోనే ఆకస్మిక వరదలు. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కి మరియు ఓషన్ వార్మింగ్ కి సంబంధం ఏమిటి, సముద్రాలు వేడెక్కడం వలన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ విధంగా సంభవిస్తున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ మనము ఇక్కడ చూద్దామండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన. తీర్మానానికి విపక్షాలు సిద్ధం, త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. సో ఈ ఆర్టికల్ భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ గారిని తొలగించడానికి విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల విపక్ష కూటమి ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఓట్ల చోరీ జరుగుతుంది అని, అలానే బీహార్ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా అధికార పక్షానికి సహాయం చేయడం కోసం దీనిని నిర్వహిస్తున్నారు అని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విపక్షాల యొక్క విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో తాము లేవనెత్తిన సమస్యలు మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అని, కేవలం అధికార పార్టీ యొక్క ప్రతినిధులుగా మాత్రమే ఎలక్షన్ కమిషన్ సభ్యులు వ్యవహరించారు అని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగ విధుల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్డ్ అయింది కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. ఈ కంటెక్స్ట్ లో మనము ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 2023 యొక్క కీ ప్రొవిజన్స్ తో పాటు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క రిమూవల్ ప్రాసెస్ గురించి ఇక్కడ చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కి క్వాలిఫికేషన్స్ మనం చూస్తే సెక్రటరీ లెవెల్ పొజిషన్ కలిగి ఉండాలి. అంటే సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్ ని కలిగి ఉన్న వ్యక్తులను మనము అపాయింట్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అలానే మస్ట్ పొసెస్ ఎక్స్పర్టైజ్ ఇన్ మేనేజింగ్ అండ్ కండక్ట్ ఎలక్షన్స్. ఎన్నికల నిర్వహణలో తగిన అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రమే ఎలక్షన్ కమిషనర్స్ గా మనము నియమించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషనర్స్ ని నియమించడానికి ప్రాసెస్ మనం చూస్తే సెర్చ్ కమిటీ మరియు సెలక్షన్ కమిటీ అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, కొంతమంది పేర్లను లిస్ట్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపిస్తుంది. సో ఈ సెర్చ్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఈ సెర్చ్ కమిటీకి హెడ్ గా ఉంటారు. అండ్ 2 more మెంబర్స్ సెక్రటరీ ర్యాంక్ లేదా హయ్యర్ ర్యాంక్ కలిగిన 2 వ్యక్తులు ఇక్కడ సెర్చ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 3 సభ్యులు కలిగిన ఈ సెర్చ్ కమిటీ మొత్తంగా 5 పేర్లతో ఒక లిస్ట్ ఆఫ్ ప్యానెల్ ని ప్రిపేర్ చేస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ ప్యానెల్ నేమ్స్ ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ కమిటీ ఈ 5 సభ్యుల ప్యానెల్ నుంచి ఒక సభ్యుడిని ఎలక్షన్ కమిషనర్ గా ఎంపిక చేస్తుంది. ఇలా సెలెక్ట్ చేసిన అభ్యర్థిని రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఆ వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్ గా నియమించడం జరుగుతుంది. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేది చూస్తే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఈ 3 కూడా సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. యాక్చువల్ గా ఈ చట్టం అమలులోకి రావడానికి కీలకమైన ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసు గురించి మనం ఇక్కడ చూడాలి అండి. అనూప్ బరన్వాల్ కేసు అనేది మనకి 2023లో ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ని నియమించడానికి సెలెక్ట్ కమిటీలో 3 సభ్యులు ఉండాలి. అందులో ప్రైమ్ మినిస్టర్ మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీతో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సభ్యుడిగా ఉండాలి అని, దీని ప్రకారం ఒక చట్టాన్ని తీసుకురమ్మని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 2023లోని సెలక్షన్ కమిటీలో సిజేఐ ప్లేస్ లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై పిఎం ని సభ్యుడిగా చేర్చడం జరిగింది. ఇది అపాయింట్మెంట్ కి సంబంధించి. అలానే రిజిగ్నేషన్ అండ్ రిమూవల్ ప్రాసెస్ మనం చూస్తే రిజిగ్నేషన్ ప్రాసెస్ సిఈసి ఆర్ ఈసీ కెన్ రిజైన్ బై రైటింగ్ టు ప్రెసిడెంట్. ఎవరికి రాజీనామా సమర్పించాలి అండి? భారత రాష్ట్రపతికి రాజీనామాని సమర్పించి రాజీనామా చేయవచ్చు. అలానే రిమూవల్ కండిషన్స్ సిఈసి అయితే లైక్ సుప్రీం కోర్టు జడ్జ్, అంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఏ ప్రక్రియ అయితే ఉంటుందో అదే ప్రక్రియ ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలని తొలగింపు ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది అండి. రీసెంట్ గానే మనము జస్టిస్ యశ్వంత్ వర్మ గారి తొలగింపు ప్రక్రియ చూసాము. సేమ్ అక్కడ కూడా ఈ అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో గాని రాజ్యసభలో గాని ప్రవేశపెట్టాలి. అయితే ఈ అభిశంసన తీర్మానాన్ని 2 కండిషన్స్ లో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకటి ప్రూవెన్ మిస్బిహేవియర్, అంటే అతను మిస్బిహేవ్ చేస్తున్నట్లు, అతను సరిగా తన విధులను నిర్వర్తించట్లేదు అని ప్రూవ్ అయి ఉండాలి. అది ప్రూవెన్ మిస్బిహేవియర్. 2 ఇన్కెపాసిటీ, అంటే తన విధులను నిర్వర్తించడంలో తగిన సామర్థ్యం అతనికి లేదు అని ప్రూవ్ అవ్వడం. సో అది ఇన్కెపాసిటీ. సో ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఉంటుంది. ఇదే కండిషన్స్ మనకి హైకోర్టు జడ్జి మరియు ఈవెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపుకు కూడా వర్తిస్తాయి. వన్స్ అభిశంసన తీర్మానాన్ని బోత్ హౌసెస్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలలోనూ కూడా స్పెషల్ మెజారిటీతో తీర్మానం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మోర్ దాన్ 2/3 మెంబర్స్ ఉభయ సభలలోనూ కూడా ఆమోదించినప్పుడు మాత్రమే ఈ తీర్మానం అనేది పాస్ అవుతుంది. వన్స్ ఈ తీర్మానం అనేది పాస్ అయిన తర్వాత దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదిస్తే ఉత్తర్వుల ద్వారా జడ్జిని తొలగించడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కూడా తొలగించడం జరుగుతుంది. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క రిమూవల్ ప్రాసెస్ లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ముందస్తుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్ అయితే అవసరం అవుతుంది. టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూస్తే 6 years ఆర్ అంటిల్ 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూస్తే ఇఫ్ ఎన్ ఎలక్షన్ కమిషన్ బికమ్స్ ద సిఈసి కంబైన్డ్ టెన్యూర్ కెనాట్ ఎక్సీడ్ 6 years. అంటే ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రమోట్ అయితే మొత్తం టెన్యూర్ 6 సంవత్సరాలు దాటకూడదు. సిఈసిగా 6 సంవత్సరాలు ఉండవచ్చు, కానీ ఎలక్షన్ కమిషనర్ గా ఒక 3 సంవత్సరాలు చేశారనుకోండి,
నెక్స్ట్ సిఈసిగా ఇంకొక 6 సంవత్సరాలు ఉండడానికి ఉండదు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. టోటల్ టెన్యూర్ 6 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అదొక కండిషన్. అండ్ రీఅపాయింట్‌మెంట్ అనేది అలౌ లేదిక్కడ. సో, ఈ కండిషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిన్న నేరాలకు శిక్ష నుంచి ఊరట. లోక్సభలో జన విశ్వాస్ బిల్లు 2.0 పరిశీలనకు సెలెక్ట్ కమిటీకి నివేదన. ఈ ఆర్టికల్ ఇటీవల పార్లమెంటు లోక్సభలో ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్ 2.0కి సంబంధించిన డీటెయిల్స్ వివరించడం జరిగింది. ఇందులోని హైలైట్స్ ఇప్పుడు చూద్దాము. ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? భారతదేశం యొక్క కాంప్లెక్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ లో రిఫార్మ్స్ ని తీసుకురావడం. మనము కొన్ని సార్లు చూస్తే క్రైమ్ కి మరియు పనిష్మెంట్ కి కూడా డిస్ప్రపోర్షనేట్ ఉంటుంది. అంటే క్రైమ్ చాలా చిన్నగా ఉన్నా గానీ దానికి విధించే శిక్ష చాలా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనము ఈ డిస్ప్రపోర్షనేట్ ని తగ్గించి పెట్టి కేసులను డీక్రిమినలైజ్ చేయడం కోసం ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదివరకే జన్ విశ్వాస్ బిల్లును 2023లో ఆమోదించి చట్ట రూపంలోకి తీసుకువచ్చారు. ఈ జన్ విశ్వాస్ యాక్ట్ 2023 ద్వారా ఇప్పటికే కొన్ని పెట్టి ఇష్యూస్ ను డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అలానే రీసెంట్ బడ్జెట్ 2025-26లో మరికొన్ని రిఫార్మ్స్ ను ప్రామిస్ చేస్తూ ఈ జన్ విశ్వాస్ బిల్లు 2.0ను ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జన్ విశ్వాస్ బిల్లు 2.0 ద్వారా సుమారు 288 నేరాలను డీక్రిమినలైజ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆల్రెడీ 2023 యాక్ట్ ద్వారా సుమారు 183 నేరాలను డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొన్నిటిని రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికోసం 355 నిబంధనలని సవరించనున్నారు. మొత్తంగా 10 మంత్రిత్వ శాఖలకు చెందిన 16 కేంద్ర చట్టాలలో సంస్కరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. అండ్ దీని వలన మనకి అటు జ్యుడిషియరీ మీద కూడా భారం తగ్గనుంది అండి. న్యాయ వ్యవస్థపై భారం తగ్గించేలాగా వీటిని నిర్ణయిస్తారు. ముఖ్యంగా తొలిసారి నిబంధనలను ఉల్లంఘించిన వారికి సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం మొదటిది. అలానే పెట్టి ఇష్యూస్ చిన్న మరియు సాంకేతిక పరమైన ప్రక్రియలతో ముడిపడి ఉన్న నేరాలకు జైలు శిక్షకు బదులుగా అపరాధ రుసుము విధించేలాగా కూడా మనము ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. అంటే చిన్న వాటికి జైలు శిక్షకి కోర్టులో హాజరుపరచడము, జైలులోకి మనం పంపించడం కంటే కూడా వారి దగ్గర అపరాధ రుసుము ఫైన్ వసూలు చేస్తే వారిలో కూడా మార్పు వస్తుంది. చిన్న పెట్టి ఇష్యూస్ కి జైలుకు పంపించడం లాంటి వాటిని మనము ఆపవచ్చు. అలానే న్యాయ వ్యవస్థ మీద కూడా బర్డెన్ ని తొలగించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు లక్ష్యం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన ప్రారంభం. లాస్ట్ క్లాసెస్ లో మనము డిస్కస్ చేశాము. రీసెంట్ గా రెడ్ ఫోర్ట్ మీద ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తూ భారత ప్రధాని గారు ఒక నూతన పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లేదా వికసిత్ భారత్ ఉపాధి యోజన. సో దానిని అధికారికంగా ప్రారంభిస్తూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన పేరిట పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, అంటే ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ పథకానికి సుమారు 1,00,000 కోట్లను 2 ఏళ్ల కాల పరిమితికి కేటాయించడం జరిగింది. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ స్కీమ్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని. ఈ పార్ట్ ఏ కింద ఫస్ట్ టైం ఎవరైతే ఉద్యోగం సాధిస్తారో ఆ ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పార్ట్ బి కింద ఎవరైతే ఉపాధిని కల్పిస్తూ ఉద్యోగాలను సృష్టిస్తున్నారో ఆ ఎంప్లాయర్స్ కి సపోర్ట్ ను అందిస్తుంది. పార్ట్ ఏలో మనం చూసినప్పుడు ఎవరైతే మొదటిసారి ఉద్యోగాన్ని సాధించి ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతారో అలాంటి వ్యక్తులకు సుమారు 15,000 వరకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగులకు ఆన్లైన్ ఫైనాన్షియల్ లిటరసీ కోర్సెస్ ను కూడా ప్రోత్సాహకంగా అందిస్తుంది. అండ్ పార్ట్ బి కాంపోనెంట్ మనం చూసినప్పుడు ఇన్సెంటివ్స్ ఫర్ జనరేటింగ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్, ఎవరైతే నూతన ఉద్యోగాలని సృష్టిస్తారో అలాంటి ఎంప్లాయర్స్ కి ఇక్కడ ప్రభుత్వాలు ప్రోత్సాహకం అందిస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఇది సుమారు 4 సంవత్సరాల వరకు ప్రోత్సాహకాలు అందిస్తే ఇతర రంగాలు అన్నిటిలోనూ 2 సంవత్సరాల వరకు ఉంటుంది. కొత్తగా సృష్టించిన ప్రతి ఉద్యోగానికి ప్రతి నెల సుమారు 3,000 రూపాయల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ని ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో అందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వ రుణం 200 లక్షల కోట్లు.
10 ఏళ్లలో 182% పెరిగిన అప్పు, 38% ఆదాయం వడ్డీలకే సరి. దశాబ్ద కాలంలో అసలు 32 లక్షల కోట్లు, వడ్డీ 85 లక్షల కోట్ల చెల్లింపు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క డెట్ స్ట్రక్చర్ గురించి, అలానే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో రోజురోజుకి పెరిగిపోతున్న రుణ భారం గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీలక గణాంకాలని ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇది ఇండియాస్ డెట్ బర్డెన్ గురించి, డెట్ టు జీడిపి రేషియో గురించి, స్టేట్ యొక్క డెట్ బర్డెన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. లోక్సభలో ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశం యొక్క అప్పు గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అప్పు సుమారు 200 లక్షల కోట్లకు చేరింది. ఇది జీడిపిలో 56.1% సమానం. మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంతండి? డెట్ టు జీడిపి రేషియో ఓవరాల్ 60%. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కి 40% వరకు అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి 20% వరకు మనకి లిమిట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం డెట్ టు జీడిపి రేషియో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంది అండి? 56.1% పైగా ఉంది. అంటే 40% లిమిట్ కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ రుణ భారం వలన కేంద్రానికి వస్తున్న ఆదాయంలో సుమారు 37.32% మొత్తం రుణాలపై వడ్డీ చెల్లించడానికి వెళ్ళిపోతుంది. లాస్ట్ 10 ఇయర్స్ గణాంకాలను మనం పరిశీలిస్తే 2015-16లో కేంద్ర ప్రభుత్వ అప్పులు 70.98 లక్షల కోట్ల మేర ఉండగా 10 ఏళ్లలో అది 181.99% మేర పెరిగింది. ఇప్పుడు 200 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో డెట్ టు జీడిపి రేషియో మనం పరిశీలిస్తే డెట్ టు జీడిపి రేషియో 2015-16లో 51.5%గా ఉండగా ప్రస్తుతం అది 56.1%కి చేరింది. హైయెస్ట్ డెట్ టు జీడిపి రేషియో చూడండి, 2020-21లో మనకి 61.4%కి మనకి జీడిపిలో చేరింది. ఎందుకు అంటే కోవిడ్ కాలంలో జీడిపి వాల్యూ మందగించడము మరియు రుణాలు ఎక్కువగా తీసుకోవడం వలన డెట్ టు జీడిపి రేషియో చాలా ఎక్కువగా ఇక్కడ చూడవచ్చు. ఈ 10 ఏళ్ల కాలం మనం పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం సుమారు 117.78 లక్షల కోట్ల అప్పులను చెల్లించడం జరిగింది. ఇందులో అసలు కింద 32.61 లక్షల కోట్లు ఉండగా వడ్డీ కింద సుమారు 85.17 లక్షల కోట్లు చెల్లించింది. సో కేవలం వడ్డీకే మనము అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 37.32%కి ఈ వడ్డీ చెల్లింపులు పెరగడం చూడవచ్చు. ఇందులో ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు మనం చూస్తే, అలానే రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి సుమారు 81 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి అత్యధికంగా తమిళనాడు 9.55 లక్షల కోట్లు, ఆ తర్వాతి స్థానాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక ఉన్నాయి. సో ఈ విధంగా భారతదేశంలో రోజు రోజుకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అప్పుల భారం పెరుగుతూ ఉంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని మనము పకడ్బందీగా అమలు చేసినప్పుడు మాత్రమే ఈ అప్పుల ఊబి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజా సంక్షేమానికి జిఎస్టి సంస్కరణ. ఈ ఆర్టికల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు జిఎస్టిలో రిఫార్మ్స్ ను తీసుకువస్తున్నాము అని, దీపావళి నాటికి వాటిని అమలు చేస్తామని ప్రకటించడంతో కొన్ని కీలక అంశాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే భారతదేశంలోని ప్రజలందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయా, అందరికీ ఆర్థిక వ్యవస్థలో సమాన ప్రాధాన్యత లభిస్తుందా అనేది చూస్తే మనము చూడవలసింది లార్జెస్ట్ ఎకానమీ యొక్క ర్యాంక్ కాదు, భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ర్యాంక్. ఇక్కడ చూడండి, జీడిపి ఎంత పెరిగినా ఆ ప్రగతి తలసరి ఆదాయాలలో ప్రతిఫలించకపోతే అలాంటి అభివృద్ధి అర్థవంతమైనది కాజాలదు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన ఇండియా తలసరి ఆదాయంలో 194 దేశాల జాబితాలో 143వ స్థానంలో ఉన్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇండియా యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ మనం చూస్తే సుమారు $2,880, అంటే 2.4 లక్షల వరకు ఉండవచ్చు. అయితే జపాన్ పర్ క్యాపిటా ఇన్కమ్ మనం చూసినప్పుడు మనము జపాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని చెప్పుకుంటున్నాము. కానీ జపాన్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంతండి? $33,956గా ఉంది. సో ఎంత డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు. సో మనము తలసరి ఆదాయాన్ని పెంచడం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ట్యాక్సెస్ ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఒక నివేదిక ప్రకారం వస్తు సేవల పన్నును రేషనలైజ్ చేస్తే ఏడాదికి భారత జీడిపిలో 0.6% వృద్ధి నమోదవుతుంది అని
తెలపడం జరిగింది. అలానే పన్నులను మనము తగ్గిస్తే ఆటోమేటిక్‌గా వినియోగం అనేది పెరుగుతుంది. తద్వారా వస్తు సేవలకు గిరాకీ ఏర్పడుతుంది. మరియు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతం కలిగిస్తుంది. సో, ఈ కంటెక్స్ట్‌లోనే జీఎస్టీ రిఫార్మ్స్‌ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటివరకు 4 స్లాబ్ రేట్ సిస్టమ్‌గా ఉన్న దానిని 5% మరియు 18% స్లాబ్స్‌తో 2 స్లాబ్ రేట్ సిస్టమ్‌గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వలన ఏం జరుగుతుంది అండి? జీఎస్టీ రేట్స్ తగ్గడం వలన టాక్స్ బేస్ అనేది వైడెన్ అవుతుంది. అంటే ఎక్కువ మంది టాక్స్ అనేది ఎవేజన్ లేకుండా టాక్సెస్‌ని చెల్లిస్తారు. ముఖ్యంగా ఈ పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఇటీవల జీఎస్టీ వసూళ్లు దూసుకు వెళ్తూ ఉన్నాయి. 2020, 21లో 11.37 లక్షల కోట్లుగా నమోదైన జీఎస్టీ రాబడులు 2024, 25కి 22.08 లక్షల కోట్లకు చేరింది. అయితే ఇక్కడ మనము ఈ జీఎస్టీ వలన మొత్తం టాక్స్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతుంది. ఎవేజన్స్ ఉండవు అని భావించాము. కానీ ఇందులో కూడా కొన్ని లూప్ హోల్స్‌ను ఉపయోగించి అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బోగస్ రిజిస్ట్రేషన్‌లు, దొంగ ఇన్వాయిస్‌లు, టర్నోవర్‌ను తక్కువగా చూపించడం వంటి వాటితో చాలా మంది పన్నులను ఎగవేస్తున్నారు. ఇలా ఈ టాక్స్ ఎవేజన్ కారణంగా భారతదేశంలో సుమారు 2020-25 మధ్య కాలంలో సుమారు 7.07 లక్షల కోట్లు టాక్స్ ఎవేజన్ జరిగింది. ఒకవైపు మనము టాక్స్‌లో సంస్కరణలను తీసుకువస్తూ టాక్స్ బేస్‌ని వైడెన్ చేస్తూ సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఇలా టాక్స్ ఎవేజన్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే అవినీతి పరులను కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనము ముమ్మర తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా ఈ ఎవేజనర్స్‌ని గుర్తించి ఆ రాబడుల మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ రిఫార్మ్స్‌లో ఇటు ప్రజా సంక్షేమానికి మనము దృష్టిలో పెట్టుకుని రిఫార్మ్స్‌ని తీసుకురావడంతో పాటు, అటు ఈ ఎవేజనర్స్‌ని మనం కంట్రోల్ చేసి కోల్పోతున్న ఆదాయాన్ని తిరిగి కట్టించగలిగితే ఇక్కడ జీఎస్టీ అనేది మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2040లో చందమామ పైకి భారత వ్యోమగామి. 2027లో మానవ సహిత గగనయాన్. శుక్లా గణితపై లోక్సభ చర్చలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఇటీవల రోదసి యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాను అభినందిస్తూ లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు భారతదేశ భవిష్యత్ కీలక లక్ష్యాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 2040 నాటికి మనము చంద్రుడి మీదకి భారత వ్యోమగామిని పంపించాలి అని, తద్వారా 2047 నాటికి మనము వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అని కేంద్ర మంత్రి గారు వ్యాఖ్యానించారు. దీనితో పాటు గగనయాన్ యాత్ర ఏదైతే ఉందో దానిని 2027లో ప్రారంభించి పూర్తి చేస్తాము అని, అలానే వచ్చే ఏడాది వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపించనున్నామని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు 2035 కల్లా మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ అంతరిక్ష కేంద్ర పేరుతో ఓన్ స్పేస్ ఏజెన్సీని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అలానే ప్రైవేట్ పార్టిసిపేషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ సంస్కరణల ద్వారా ప్రైవేటు రంగాన్ని అంతరిక్ష రంగంలోకి అనుమతించడం ద్వారా మొత్తం ఇప్పటి వరకు సుమారు 800 కోట్ల వాణిజ్యం జరిగింది అని, వచ్చే దశాబ్ది నాటికి ఇది $4,500 కోట్ల చేరుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా భారతదేశ అంతరిక్ష కార్యక్రమం యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సముద్ర తాపంతోనే ఆకస్మిక వరదలు. ఈ ఆర్టికల్ ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి ప్రస్తావిస్తూ తక్కువ వర్షపాతం ఉన్నా కూడా తీవ్ర నష్టం సంభవిస్తుంది అని, దానికి కారణం సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడం వలన మనకి ఈ మేఘ విస్ఫోటనం అంటే క్లౌడ్ బర్స్ట్ లాంటివి అసాధారణంగా సంభవించి తీవ్ర నష్టాన్ని గురి చేస్తున్నాయని ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇందులోనే హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల హిమాలయ సమీప రాష్ట్రాలు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు అయిన జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక విపత్తులకు సముద్ర జలాలు వేడెక్కడం కూడా ఒక కారణము అని అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సాధారణ వర్షపాతము లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైనా కూడా పరిస్థితులు చాలా తీవ్ర ప్రభావాలని గురి చేస్తున్నాయి అని, ముఖ్యంగా ఇక్కడ గణాంకాలను పరిశీలించినప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్లో ఈ నెలలో సాధారణ వర్షపాతం 301.5 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు కేవలం 86.5 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 71% రెయిన్ డెఫిసిట్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. అలానే కరువాలో ఇక్కడ
సాధారణంగా 898.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటే, ఇప్పటికి 854.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణంగా యావరేజ్ రైన్‌ఫాల్ కంటే కూడా తక్కువ నమోదవుతూ ఉన్నా, మనకి ఈ ఆకస్మిక వరదలనేవి క్లౌడ్ బరస్ట్స్, ఇతర వాతావరణ మార్పుల కారణంగా ఫ్రీక్వెంట్‌గా సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సముద్ర తాపం పెరిగిన కారణంగా వేడెక్కిన గాలులు ఏవైతే ఉన్నాయో అవి హిమాలయాల వైపు పయనిస్తూ అక్కడ ఆకస్మికంగా చల్లబడడం కారణంగా కన్వెక్టివ్ మేఘాలు ఏర్పడడానికి కారణమవుతుంది అని, ఈ మేఘాలు 20-30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 100 లేదా అంతకన్నా ఎక్కువ మిల్లీమీటర్ల వర్షాన్ని కురిపించి విధ్వంసం చేస్తున్నాయని అధ్యయనాలలో పేర్కొనడం చూడవచ్చు. జనరల్‌గా మనకి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్ అనేది చూస్తూ ఉంటాము. కానీ ఈ సముద్ర తాపం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్, ముఖ్యంగా ఈ క్లౌడ్ బరస్ట్స్, ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్‌కి కారణమవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉక్రెయిన్‌పై త్రైపాక్షిక భేటీ, పుతిన్‌తోనూ మాట్లాడుతాను, రష్యాతో యుద్ధం ముగియబోతుంది అని ట్రంప్ స్పష్టం చేయడం ఇక్కడ చూడవచ్చు. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఎండ్ కాబోతుంది అని, దీనికోసం ఒక త్రైపాక్షిక భేటీని ఏర్పాటు చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంటే డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలు ఈ భేటీలో పాల్గొననున్నారు. డొనాల్డ్ ట్రంప్ మరియు వ్లాదిమిర్ పుతిన్ యొక్క అలాస్కా సమ్మిట్ పూర్తయిన తర్వాత ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు మరియు ఇతర నాటో దేశాల అధ్యక్షులతో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సమావేశం అవడం చూడవచ్చు. అందులో ఈ త్రైపాక్షిక భేటీ ప్రతిపాదన అనేది డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఐరోపా దేశాలకు భద్రత కల్పిస్తామని, అలానే ఉక్రెయిన్‌కు మంచి రక్షణ మరియు భద్రత కల్పిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అండ్ శాంతి ఒప్పందంలో భాగంగా నాటో కూటమి తరహాలో భద్రతాపరమైన హామీలు ఇవ్వాలా లేదా అనేది ఇంకా చర్చించలేదు అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇప్పటివరకు చాలా సార్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విధంగానే భారత్ పాకిస్తాన్ యుద్ధంతో సహా సుమారు 6 యుద్ధాలను తాను ఆపానని, అయితే రష్యా ఉక్రెయిన్ వార్ కొంత కాంప్లెక్స్ గా ఉంది అని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. అలానే ఈ శాంతి ఒప్పందం కుదరాలి అంటే ఉక్రెయిన్ 12 సంవత్సరాల క్రితం కోల్పోయిన క్రిమియాను మర్చిపోవాలి అని, అలానే నాటోలో ప్రవేశించాలి అన్న ఆశలను కూడా వదులుకోవాలి అని ట్రంప్ స్పష్టం చేయడం చూడవచ్చు. అయితే మనము లాస్ట్ క్లాస్‌లోనే చూసాము. రష్యా కేవలం క్రిమియాతో మాత్రమే వదిలేలా లేదు. ఇంకా కొన్ని ప్రాంతాలను క్లెయిమ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా లుహాన్స్క్, డొనెట్స్ వంటి ప్రాంతాలను రష్యా ఇప్పటికే క్లెయిమ్ చేస్తూ ఉంది. అయితే ఈ శాంతి ఒప్పందంలో ఇరు దేశాలు ఎంతవరకు తగ్గుతాయనేది చూడాలి. ఈ రోజు మన క్వెషన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపులో ఎవరు భాగంగా ఉంటారు? ఈ రోజు మనము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపుకు సంబంధించి కొన్ని కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.